గైస్, వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ. నాకు అస్సలు టైం కుదరక టైం సెట్ అయినప్పుడు చాలా లేజీగా ఉండడం వల్ల చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను నా వీడియోస్ అన్నీ కూడా. నెక్స్ట్ మంత్ 10th మళ్ళీ ఇండియా వస్తున్నాము. సో ఈలోగా ఎన్ని కుదిరితే అన్ని వీడియోస్ మొత్తం అప్లోడ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. స్కాట్లాండ్ ట్రిప్ వీడియో ఇది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము ప్లాన్ చేసుకున్నాము, బట్ వెళ్ళలేకపోయాము. ఈ ఇయర్ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు 1 వీక్. సో ఆ టైంలో వెళ్దామని ప్లాన్ చేసుకుని అప్పటికప్పటికే సడన్గా టికెట్స్ తీసేసుకున్నాము. April 7th ఈవినింగ్ లండన్లో స్టార్ట్ అయ్యాము. 8th 9th స్కాట్లాండ్లో స్టే చేసి 10th మార్నింగ్ని మళ్ళీ రిటర్న్ అయిపోతాము యూకేకి. ఈవినింగ్కి యూకేకి రీచ్ అయిపోతాము. యాక్చువల్లీ అడ్వాన్స్గా టికెట్స్ బుక్ చేసుకుంటే ట్రైన్ కంటే కూడా ఫ్లైట్స్కే రీజనబుల్గా వస్తాయి మనకి టికెట్స్. బట్ మాది సడన్ ప్లాన్ కాబట్టి ట్రైన్కే తీసుకున్నాము. బికాస్ ట్రైన్కి ఫ్లైట్కి పెద్ద డిఫరెంట్ ఏం అనిపించలేదు. మేము ఉంటున్న ఇంటి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1 hour టైం పడుతుంది. ఫ్లైట్లో ఒక 1.5 hour అలా మనం స్కాట్లాండ్ వెళ్ళిపోతాము. అక్కడ నుంచి మళ్ళీ తీసుకున్న రూమ్కి వెళ్ళటానికి జర్నీ, సో ఇదంతా కలిపి మినిమం 3.5 hours అయిపోతుంది. సో మాకు ఫ్లైట్ కంటే ట్రైనే బెటర్ అనిపించింది. అన్ని జంబ్లింగ్స్ ఉండకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. మనకు 4 hours పడుతుంది కంటిన్యూస్ స్టే. దట్ ట్రైన్ జర్నీ అయితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా, బాగా అనిపించింది. ఈ ట్రైన్స్ కూడా సేమ్ లైక్ మనకి లోకల్ ఫ్లైట్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. లోపల నేను ఆల్రెడీ బర్మింగం వెళ్ళినప్పుడు ఒకసారి చూపించాను. ట్రైన్ టైం కంటే ఒక 3 hours ముందుగా వచ్చాము, బిఫోర్ ట్రైన్ కన్నా వెళ్ళొచ్చేమో అని. బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో మా ట్రైన్ కోసం ఆ టైం వరకు వెయిట్ చేసాము అక్కడే. వెజ్ బిర్యానీ ప్యాక్ చేసుకొని తెచ్చేసుకున్నాము. కాసేపటి తర్వాత అందరూ కూర్చొని చక్కగా తినేసాము. ఫుడ్ అంతా తిని రెస్ట్ తీసుకున్నాము. నైట్ రూమ్కి వెళ్ళేసరికి 11 అలా అయింది అరౌండ్. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పిక్ చేసుకున్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ 2 days కూడా మొత్తం వాళ్ళే అన్ని తిప్పి చూపించారు. లేదంటే మాకు అసలు ఏం తెలియదు కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యేదేమో మేబీ. 2 daysకి రూమ్కి £800 పే చేసాము, అంటే ఇండియన్ మనీలో 1 lakh. చాలా ఎక్స్పెన్సివ్. అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే మనకి రూమ్ ప్రైజెస్ కూడా తక్కువకి దొరుకుతాయంట. అంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా నాకైతే అసలు రూమ్ ఏం నచ్చలేదు. 3 bedrooms హౌస్, 1 kitchen, 2 washrooms ఉన్నాయి. బట్ నాకు అస్సలు లైక్ అవ్వలేదు. సో అందుకే నేను వీడియో కూడా తీయలేదు. అదే యూకేలో అయితే మాకు పర్ డేకి £100 నుంచి £150 వరకు ఉంటుంది. లైక్ ఇన్ ఇండియన్ మనీ 20,000 అలా ఉంటుంది 1 dayకి. అలా మనం బుక్ చేసుకుంటే మేము 2 daysకి బుక్ చేసుకున్నాము. బట్ స్టిల్ స్కాట్లాండ్లో చాలా ఎక్కువ అయింది. బట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే తక్కువకి వస్తుంది అని. నెక్స్ట్ డే లేచి రెడీ అయ్యి ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ తిని అప్పుడు స్టార్ట్ అవుదాము అని. జాలీబీకి వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ చికెన్ అని అంటే ఒకసారి ట్రై చేద్దాం కదా అని వెళ్ళాము. ట్రస్ట్ మీ గైస్, ఎవరైనా ఎడిన్బర్గ్ వెళ్తే మస్ట్ ట్రై రెస్టారెంట్ ఇది. నేనైతే అక్కడ చికెన్కి ఫిదా అయిపోయాను. KFCని కూడా డామినేట్ చేసేసింది. అంత బాగుంది చికెన్. చాలా స్పైస్గా చాలా బాగుంది. ఈ చికెన్ తినడం కోసం అయినా కూడా ఎడిన్బర్గ్ వచ్చిన తప్పేం లేదనిపించింది నాకైతే. సో అక్కడ నుంచి డైరెక్ట్గా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము. ఫస్ట్ ప్రిన్సెస్ స్ట్రీట్ నుండి వాక్ చేసుకుంటూ వచ్చేసాము. ఇదంతా మ్యాక్సిమం చాలా టైం, మోస్ట్లీ 3 hours వాక్ చేసాము. మొత్తం అంతా వాకింగ్ చేసే మనం చూడాలి. టూరిస్ట్ బస్సెస్ కూడా ఉంటాయి, బట్ మనం ప్రతి ప్లేస్లోని దిగి ఫొటోస్ తీసుకొని అంత ఉండదు. జస్ట్ మెయిన్ ప్లేసెస్లో వాళ్ళు డ్రాప్ చేసి ఉంచుతారు అంతే. సో మనం ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే వాకబుల్లే బెస్ట్. నాకు చాలా వరకు పర్సనల్గా ఈ ప్లేసెస్ నేమ్స్ తెలీదు. సో నాకు తెలిసినన్ని నేమ్స్ని స్క్రీన్పై నేను ఇస్తున్నాను. ఇక్కడ కనిపించే ఎవ్రీ బిల్డింగ్కి కూడా ఒక నేమ్ ఉందంట. అవి చాలా బ్యాక్ బిల్డ్ చేసిన బిల్డింగ్స్. సో అందుకే వీటికి చాలా హిస్టరీ కూడా ఉంది. ఆ రోజు వెదర్ అయితే చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ రేపైతే ఫుల్ వర్షం చూపిస్తుంది. సో రేపు ఎలా ఎంజాయ్ చేస్తాం మాకైతే తెలీదు. సో నేను మొత్తం ఈ 2 days ఎలా ఎంజాయ్ చేస్తామనేది కూడా నేను ఇదే వీడియోలో అప్లోడ్ చేసేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి గైస్. ఇది మీ ఇంట్రెస్ట్, ఇట్స్ అప్ టు యూ. కనిపించిన ప్రతి ప్లేస్ దగ్గర మా చిన్నది మాత్రం ఆగిపోయేది పిక్స్ తీయమని.
లండన్లో ఉన్న బిల్డింగ్స్ ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అయితే కంప్లీట్ లుకింగ్ డిఫరెంట్ అండి. ఈ స్కాట్లాండ్లో ఉన్న బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నాయి. అవి మనకి ఫొటోస్కి అంత అందంగా కనిపించట్లేదు వీడియోస్కి, బట్ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది విక్టోరియా స్ట్రీట్ అంటారంట. ఈ స్ట్రీట్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కలర్లో పెయింటింగ్ చేశారు. ఈ స్ట్రీట్ అంతా కూడా లుకింగ్ చాలా బాగుంది. చాలా షాపింగ్స్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి కాల్టన్ హిల్కి వచ్చేసాము క్యాబ్ బుక్ చేసుకొని. ఇది కూడా మొత్తం వాకింగే, బట్ ఈ ప్లేస్కి వచ్చే టైంకి నా ఫోన్ అంతా ఫుల్ డెడ్ అయిపోయింది.
వ్యూ అయితే అద్దరిపోయింది. అసలు ఈ హిల్ ఎక్కిన తర్వాత మొత్తం కంప్లీట్ సిటీ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. చాలా బాగుంది. మార్నింగ్ నుంచి కంప్లీట్ వాకింగే చేస్తూ ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా స్ట్రెయిన్ అయిపోయారు. బట్ స్టిల్ వ్యూ చాలా బాగుంది కాబట్టి ఓపిక తెచ్చుకొని మరి డాన్సులు చేశారు పిల్లలు. కాల్టన్ హిల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ సీ లైఫ్ కూడా ఉంది, చూద్దాం అనుకున్నారు. బట్ అది ఆ రోజు క్లోజ్లో ఉంది. సో చేసేది ఏం లేక ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి విజిట్ చేసేసాము. ఈ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. అక్కడ నుండి కెల్పీస్ దగ్గరికి వచ్చేసాము డైరెక్ట్గా. ఇది కూడా చాలా బాగుంది. సేమ్ ఇలాగే నేను దుబాయ్లో కూడా చూసాను. బట్ అవి ఫుల్ ఆఫ్ గ్రాస్తో మేక్ చేసినవి. ఇవి వచ్చేసి ఐరన్ అనుకుంటా. లుకింగ్ అయితే చాలా బాగుంది. ఇక ఈ రోజుకైతే ఇదే మా లాస్ట్ ప్లేస్. దీని నుంచి మళ్ళీ డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళి పడుకొని మళ్ళీ రేపటికి రెడీ అవ్వడమే. నిన్న ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి విజిటింగ్ చేయడానికి వెళ్ళటం వల్ల చాలా లేట్ అయిపోయింది ఆర్డర్స్ వచ్చేసరికి. సో అందుకే ఈ రోజు మార్నింగ్ మా హస్బెండ్ రూమ్కే ఆర్డర్ చేసేసారు. తినేసి ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు రెయిన్ చూపిస్తుంది అని. సో చాలా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. నార్మల్గానే లండన్ కంటే ఇక్కడ ఒక 3-4 degrees టెంపరేచర్ తక్కువగానే ఉంటుంది, కోల్డ్గానే ఉంటుంది. సో బట్ ఈరోజు రెయినీ ఉండటం వల్ల ఇంకా కోల్డ్గా అనిపించింది. సో అందుకే బోటింగ్కి వెళ్దాం అనుకున్నాము. బట్ మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోలేదు. అండ్ అలాగే ఇక్కడ హిల్స్ చూడటానికి వచ్చాము. ఈ హిల్స్ నేమ్స్ కూడా నాకు సరిగా ఐడియా లేదు. బట్ చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. ఎటు చూసినా ఎంత లాంగ్ చూసినా అన్ని కొండలే. లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి. కొన్ని గ్రాస్తో ఉన్నాయి, కొన్ని మంచుతో ఉన్నాయి, కొన్ని శాండ్తో, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. లుకింగ్ కూడా చాలా బాగున్నాయి. ఫోటో స్పాట్స్ అనమాట కంప్లీట్గా. ఆగి చాలా ప్లేసెస్లో పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. బట్ స్టిల్ చాలా చల్లగా ఉంది. నేనంతా కోల్డ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నార్మల్గా క్యాజువల్ స్వెటర్స్ అండ్ హుడీసే క్యారీ చేశాను. బట్ అక్కడున్న చలికి అవి అసలు సెట్ కాలేదు. సో నార్మల్గా వింటర్లో మేము యూజ్ చేసే స్వెటర్స్ తీసుకెళ్తే బాగుండు అనిపించింది. రైనింగ్గా ఉండటం వల్ల జిప్ లైన్ కూడా మా హస్బెండ్ ఎలో చేయలేదు. అసలు చాలా రిక్వెస్ట్ చేశాను. ఈ హిల్స్కి మధ్యలో నుండి జిప్ లైన్ ఉంది. ఆ వ్యూ అదిరిపోయింది అసలు. బట్ మా హస్బెండ్ అప్పుడు కంప్లీట్ రెయిన్ ఉంది. సో అస్సలు ఎలో చేయలేదు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా. అవి అంత సేఫ్టీగా కూడా కనిపించట్లేదు. లైక్ వాటికి సీట్ బెల్ట్స్ కూడా లేనట్టుగా ఉన్నాయి. చైర్స్ కూడా అంత కంఫర్ట్గా లేవు. సో చాలా రెయినీ అండ్ విండీగా ఉంది కాబట్టి అస్సలు ఒప్పుకోలేదు వెళ్ళటానికి. ఈ హిల్స్ ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత హ్యారీ పాటర్ ట్రైన్ వ్యూ ఒకటి ఉంటుంది, మూవీస్లో చూసే ఉంటారు. సో దానికి వెళ్ళాము. బట్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అది కూడా క్లోజ్లో ఉంది. సో దాన్ని కూడా మేము విజిట్ చేయలేకపోయాము. సో నేను అందుకే ఆ స్పాట్ని అసలు వీడియో కూడా తీయలేదు. బికాజ్ ఆ ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే అక్కడ వ్యూ బాగుంటుందంట. నేను నార్మల్గా చూసాను, నాకైతే అస్సలు నచ్చలేదు ఆ వ్యూ. అందుకే నేను వీడియో తీయలేదు. బట్ ట్రైన్ వచ్చినప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంటుందంట. ఫొటోస్ వీడియోస్ కోసం మేమైతే ఎన్ని సాహసాలు చేసేసాము అసలు.
సెకండ్ డే ఆ విధంగా ఎంజాయ్ చేసాము. థర్డ్ డే మార్నింగ్ మళ్ళీ మేము లండన్కి రిటర్న్ అయిపోయాము. ఈ స్కాట్లాండ్ ట్రిప్లో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే యూజ్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ వచ్చేసి మీరు ఇలా స్కాట్లాండ్ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ టైంలో వెళ్ళండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అడ్వాన్స్గా మీ ట్రైన్ ఆర్ ఫ్లైట్ దేనికి వెళ్ళాలనుకుంటే ఆ టికెట్స్ అండ్ రూమ్స్కి కూడా అడ్వాన్స్గా బుక్ చేసేసుకోండి. తక్కువ ప్రైస్లోనే అయిపోతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మినిమం 5 to 6 days అయినా స్టే చేయండి. మేము జస్ట్ 2 daysకి తీసుకోవడం వల్ల చాలా రష్ అయిపోయింది. ఇక్కడ నుంచి గ్లెన్కో ఒక 3 hours అలా ఉంటుందంట జర్నీ. అక్కడ ఇంకా చాలా బాగుంటుందంట. సో అది మేము వెళ్ళడానికి అవ్వలేదు. ట్రిప్కి ఇంత ఎక్స్పెన్సివ్ అయినప్పుడు ఇంకొక 2 days ఎక్స్ట్రా స్టే చేసి ఉంటే మొత్తం అన్ని కవర్ చేసే వాళ్ళం కదా అనిపించింది మాకైతే. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఈ 2 daysలో అయినా కూడా ఇన్ని ప్లేసెస్ అయినా తిరగగలిగాము. ఒకటి వాళ్ళ ఓన్ వెహికల్ తీసుకొచ్చారు. ఇంకొక డే మాత్రం మేము ఇంకొక వెహికల్ని బుక్ చేసుకున్నాము. సో నేనైతే ఇవే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే స్కాట్లాండ్ ఈజ్ వర్తబుల్ కాదా అంటే 100% వర్తబుల్ అండి. చాలా బాగుంది. విజిటింగ్ ప్లేసెస్కి అండ్ పిక్స్ అండ్ వీడియోస్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.